వార్ ఎఫెక్ట్తో హోటల్స్ రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. రంజాన్ వేళ ఖమ్మంలో హోటల్స్ వెలవెలబోతూ ఉన్నాయి. చిన్న చిన్న హోటల్స్ మొదలు రెస్టారెంట్ల వరకు బిజినెస్ తగ్గింది అని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో ఖమ్మంలోని చాలా ప్రాంతాలలో హోటల్స్ మూతపడుతున్నాయి. గతంలో రంజాన్ మాసంలో బిర్యానీ సెంటర్లకు మంచి గిరాకీ ఉండేదని, ఇప్పుడు కస్టమర్లే రావడం లేదు అని హోటళ్ల యజమానులు చెబుతున్నారు. ఖమ్మంలో హోటళ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. వార్ ఎఫెక్ట్ నేపథ్యంలో హోటల్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోజు రోజు కూడా హోటల్స్ బిజినెస్ కూడా మొత్తం కళ తప్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రంజాన్ రోజు కూడా మొత్తం కలకల్లాడాల్సిన హోటల్స్ కూడా వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి రంజాన్ గతేడాది రంజాన్ చూసుకుంటే మనం అన్ని హోటల్స్ సంబంధించి కూడా బిర్యానీ ఎక్కువగా రంజాన్ రోజు బిర్యానీ సంబంధించిన సేల్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మొత్తం ప్రతి హోటల్ సంబంధించి కూడా మొత్తం రద్దీని తలపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మాత్రం వార్ ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రధాన హోటల్స్ సంబంధించి కూడా కలతొప్పాయి. అసలు కస్టమర్లు కూడా సంబంధించి వచ్చే పరిస్థితి లేదు. ప్రధానంగా సిలిండర్ల కొరతతో హోటల్ సంబంధించి మెయింటైన్ చేయడం కూడా హోటల్ యజమానులకు సంబంధించి ఇబ్బందికరంగా మారుతుంది. చాలా వరకు సమయం ఎక్కువగా అవుతుంది. కట్టెల పొయ్యి సంబంధించి వినియోగించడం వల్ల సమయం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి సంబంధించి వాళ్ళు వంటలు బిర్యానీ కానీ ఇతర సంబంధించి ఐటమ్స్ కానీ చేయలేని పరిస్థితి సంబంధించి ఏర్పడుతుంది. దీంతో చాలా వరకు సంబంధించిన హోటల్స్ కూడా ఐటమ్స్ ఇప్పటికే తగ్గించాయి. చిన్న చిన్న హోటల్స్ నుంచి మొదలు పెడితే ప్రముఖ హోటల్స్ సంబంధించి వరకు అన్ని హోటల్స్ సంబంధించి అదే పరిస్థితి ఉంది. మనం బయట కూడా ఒకసారి మనం వెళ్ళి చూపించే ప్రయత్నం సంబంధించి చేస్తున్నాం. ఇక్కడ దాదాపుగా ఈ సిలిండర్లు పూర్తిగా అయిపోయిన నేపథ్యంలో హోటల్స్ వాళ్ళు కట్టెల పొయ్యి సంబంధించి వినియోగిస్తున్నారు. దాదాపుగా 80% హోటల్స్లో అన్ని కట్టెల పొయ్యిలకు సంబంధించి వినియోగిస్తున్నాయి. అన్ని హోటల్స్ సంబంధించి ఇదే పరిస్థితి ఉంది. కేవలం ఒక 20% సంబంధించిన హోటల్స్ మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్న సిలిండర్ల సంబంధించి ఇంతకుముందుకున్న బుకింగ్ చేసుకొని ఉన్న సిలిండర్లతో మాత్రం వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవతల వైపు వచ్చి కట్టెలు సంబంధించి ఇప్పటికీ కట్టెలు కొరత కూడా ఏర్పడుతుందని కూడా హోటల్ సంబంధించిన యజమానులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో ఇక్కడ హోటల్ సంబంధించిన యజమానులు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లుంది హోటల్స్ సంబంధించిన పరిస్థితి? ఎట్లా? ఘోరంగా ఉందండి. గ్యాస్ దొరక్క ఏం దొరక్క కట్టెలు తీసుకొచ్చి వండేసైతే ఉంది. కస్టమర్ లేరు, దిక్కు లేరు, ఎవరు లేరు. ఒక్కొక్క సిలిండర్ బయట బ్లాక్లో 5,000 నుంచి 6,000 అమ్ముతున్నారు. చాలా కొరతగా ఉంది. కస్టమర్లు సరిగా రావట్లేదు, చూసి వెళ్ళిపోతున్నారు. అంటే ఐటమ్ పూర్తి స్థాయిలో ఐటమ్స్ ప్రిపేర్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్యాస్ కట్టెలపైకి కొద్ది తేడా ఉంటుందిగా, ఎట్లా ఉంది? టైం ఎక్కువ అవుతుందా? ఎట్లా? గ్యాస్ అయితే తొందరగా అవుతుంది అండి, కట్టెపై అయితే కొద్దిగా లేట్ అవుతుంది. అట్లా ఎట్లుంది అంటే లోకల్ హోటల్స్ పరిస్థితి ఎట్లా? మీ హోటల్ చాలా వరకు వెలవెలబోతుంది కూడా లోకల్ పరిస్థితి లాగానే ఉంది. ఎవరు కూడా అన్ని హోటల్స్ కూడా కొన్ని బంద్ ఉన్నాయి, కొన్ని నడుస్తున్నాయి. కొంతమంది కట్టెలతో నడిపిస్తున్నారు, కొంతమంది గ్యాస్లతో నడిపిస్తున్నారు. అంటే రంజాన్ జనరల్గా మొత్తం రద్దీగా ఉంటుంది, బిర్యానీ ఎక్కువగా మీ దాంట్లో ఎక్కువ నడుస్తుంది. ఇప్పుడు ఎట్లుంది అసలు రంజాన్ అప్పుడు బాగా బిజీగా ఉండేది. ఇప్పుడు అంతా ఖాళీ అయిపోతుంది, ఎవరు రావట్లేదు. క్షోభంలో ఉండి సమోసా సెంటర్స్ కానీ చిన్న చిన్న బజ్జీల బండ్లు ఇప్పటికే మూసేశారు. వాళ్ళు మూసేసి కూడా వారం 10 రోజులైంది. ప్రస్తుతం ఇప్పుడు బిర్యానీ సెంటర్స్ కానీ ఇతర ప్రముఖ సంబంధించిన హోటల్స్ సంబంధించి కూడా అవి కూడా మూసివేసే దిశగా మాత్రం ముందుకు వెళ్తున్నాయని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.